అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత భీకర దశకు చేరుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా జరిపిన మెరుపు దాడుల్లో ఆ దేశ అగ్రశ్రేణి సైనిక నాయకులు హతమైనట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, ఇరాన్ను అవివేకమైన మార్గంలో నడిపిస్తున్న అనేక మంది కమాండర్లను తమ దళాలు మట్టుపెట్టాయని పేర్కొన్నారు. అయితే వారెవరూ అనేది మాత్రం వెల్లడించలేదు. దీనిపై ఇరాన్ కూడా స్పందించలేదు. 2026 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పాక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నజీర్ జాదే వంటి కీలక నేతలు ఇప్పటికీ హతమైనట్లు అంతర్జాతీయ నివేదికలు ధృవీకరిస్తున్నాయి. తాజాగా జరిగిన దాడిలో ఐఆర్జీసీకి చెందిన మరికొందరు వ్యూహకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హెర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలంటూ ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం ముగియకముందే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ పరిణామం ఇరాన్ సైనిక ఆజ్ఞా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అమెరికా పంచుకున్న వీడియోల్లో టెహ్రాన్లోని కీలక భవనాలు ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఇరాన్ నాయకత్వం ఈ దాడులపై ఇంకా అధికారికంగా నోరు విప్పలేదు. మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగు దేశమైన కువైట్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్లోని షావైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ కాంప్లెక్స్లోని కువైట్ చమురు మంత్రిత్వ శాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాలు ఉండటం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల వల్ల చమురు నిల్వలకు, ప్రభుత్వ భవనాలకు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కువైట్ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 2 విద్యుత్ నీటి శుద్ధీకరణ ప్లాంట్లపై కూడా దాడులు జరగటంతో కువైట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇరాన్ పంపిన డజన్ల కొద్దీ క్షిపణులను, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ సైన్యం ప్రకటించింది. పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ తన నిరసనను వ్యక్తం చేస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధం అంతర్జాతీయ చమురు మార్కెట్ను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా క్షిపణి నిల్వలు తగ్గిపోవడం, ఇరాన్ అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోవడం వంటి పరిణామాలు యుద్ధం ఎటు దారి తీస్తోందోనన్న ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన పోరాటంలో ఇరాన్ తన ప్రధాన సైనిక స్థావరాలను, అణు కేంద్రాలను, కీలక మౌలిక సదుపాయాలను కోల్పోయింది. అయినప్పటికీ ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణి, డ్రోన్ సాంకేతికతతో అమెరికా నౌకలు, మిత్రదేశాల చమురు కేంద్రాలపై దాడులు కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం చర్చల కోసం 10 రోజుల గడువు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుని గెరిల్లా తరహా దాడులకు, ప్రాక్సీ యుద్ధాలకు ప్రాధాన్యత ఇస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. రాబోయే 48 గంటలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. శాంతి చర్చలు విఫలమైతే మరింత భీకర యుద్ధం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.